హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో మనకైతే రేపు ఆన్ సెప్టెంబర్ 8 సీట్ అలాట్మెంట్ అయితే ఉంది. మరి మార్నింగ్ అవుతుందా, ఆఫ్టర్నూన్ అవుతుందా, రేపు సండే కదా అవుతుందా కాదా అని అట్లా ఏమి ఉండదు. సండే అయినా సీట్ అలాట్మెంట్ కంపల్సరీ అవుతుంది. సిపీ గేట్కి వీకెండ్స్ అట్లా ఏమి ఉండవు. వన్స్ డేట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి తెలియదు ఆ డేట్ ఇచ్చింది సండే రోజే అని. ఎందుకంటే ఆల్మోస్ట్ లాస్ట్ 1 అవర్లోనే 15 కమెంట్స్ దాకా సండే సీట్ అలాట్మెంట్ కాదు అన్నట్టు వచ్చినాయి. అట్లేమి ఉండదు. సండే అయినా సీట్ అలాట్మెంట్ అవుతుంది. ఒకవేళ కాకపోతే వాళ్ళు నోటీస్ ఇస్తారు. ఆల్రెడీ పోస్ట్పోన్ అయింది కాబట్టి మొన్న కావాల్సిందే ఇప్పటికి. సో సెప్టెంబర్ 8 సీట్ అలాట్మెంట్ అవుతుంది. మేబీ ఆఫ్టర్నూన్ అవుతుందా, ఈవినింగ్ అవుతుందా చూడాలి మరి. సో అలాట్మెంట్ అయిన తర్వాత ఎట్లా చెక్ చేసుకోవాలని కూడా చాలా మంది అడిగారు. ఏం లేదు, వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు మనకు ర్యాంక్ కార్డ్ వచ్చినప్పుడు డౌన్లోడ్ యువర్ ర్యాంక్ కార్డ్ అని ఎట్లయితే వచ్చిందో ఒకటి, ఇప్పుడు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత కూడా మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టిన సైట్లోనే లాగిన్ అయితే డౌన్లోడ్ ఫస్ట్ పేజ్ సీట్ అలాట్మెంట్ అని ఉంటుంది. ఫస్ట్ అలాటెడ్ సీట్ది అదొక చిన్నది వస్తుంది అన్నట్టు. అది క్లిక్ చేసుకొని మనం హాల్ టికెట్ నెంబరు ర్యాంక్ ఎంటర్ చేసుకొని లాగిన్ అయితే మనకు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ అవుతుంది. సో ఇప్పుడైతే ప్రజెంట్ ఈ వీడియోలో ఎట్లా అంటే, సో చాలా టైప్స్ ఉంటారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు వీడియో చూసే యావరేజ్ ఒక 2000 నెంబర్ చూసినా కానీ సో ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళ గురించి చెప్తా క్లారిటీగా, ఎందుకంటే రేపే సీట్ అలాట్మెంట్ కాబట్టి. సో నన్ను అడిగారు చాలా మంది, నన్ను అడిగిన డౌట్స్నే మీకు చెప్తా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, సీట్ అలాట్మెంట్ రేపు అయిన తర్వాత నీకు ఒకవేళ అనుకున్న సీట్ వస్తే ఏం చేయాలి, లేదంటే నువ్వు అనుకున్న సీట్ రాలేదు, సెకండ్ పేజ్ పెట్టుకోవాలనుకుంటున్నావు ఏం చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే 800 కట్టాలి కదా, 800 అందరు కట్టన్నా, లేదంటే నాన్ లోకల్స్కి స్కాలర్షిప్ వస్తుందా, ఇంకా లేదంటే నీకు అసలు ఫస్ట్ ప్లేస్లో సీటే అలాట్ కాలేదు, సీట్ ఈజ్ నాట్ అలాటెడ్ అని కొంతమందికి పడుతుంది, అసలు సీటే అలాట్ కాదు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి. సో సీట్ అలాట్ అయిన తర్వాత మనకి అసలు ఆ సీటే నీకు వద్దనుకుంటాం, అప్పుడు ఏం చేయాలి. సో కొన్ని డిస్కషన్స్ అయితే మనం ఈ వీడియోలో చేసుకున్నాం. 10 minutes లోపే ఉంటుంది వీడియో, నాకు తెలిసినంత వరకు చూడండి వీడియో, మీకు ఒక క్లారిటీ వస్తుంది అలాట్మెంట్ అయిన తర్వాత ఏం చేయాలనేది. సో అందుకే ఫేస్ టు ఫేస్ మీతోనే మాట్లాడుతున్నా, వినండి. ఫస్ట్ థింగ్, మనకి సెప్టెంబర్ 8కి సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నప్పుడు మీకు ఏమొస్తుంది అంటే అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది. అలాట్మెంట్ ఆర్డర్ అంటే ఏంది, మీకు అలాట్ అయిన సీట్ ఏది అని మీ డీటెయిల్స్ ఉంటుంది. అలాట్మెంట్ ఆర్డర్లో మీ కాలేజ్ ఎక్కడ అలాట్ అయిందో ఉంటుంది. ఒకవేళ ఫర్ సపోజ్ నీకు అనుకున్న సీట్ వచ్చింది, నీకు అనుకున్న సీట్ వస్తే ఏం చేయాల్సిన అవసరం లేదు. అక్కడ అలాట్మెంట్ ఆర్డర్లోనే కింద ఉంటుంది, కింద 800 రూపీస్ చూపిస్తుంది పేమెంట్ చేయమని. ఎవరికి చూపిస్తుంది అంటే తెలంగాణ లోకల్స్కి. ఎవరైతే తెలంగాణ లోకల్ ఉన్నారో వాళ్ళందరికీ 800 రూపీస్ చూపిస్తుంది. ఎవరెవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందో వాళ్ళకి 800 రూపీస్ చూపిస్తుంది. వాళ్ళు 800 పే చేయాలి. 800 పే చేసిన తర్వాత మీకు అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. మీ సీట్ కన్ఫర్మ్ అయిపోద్ది. మీకు ఒక చిన్న రిపోర్ట్ వస్తుంది, జాయినింగ్ రిపోర్ట్ది ఆన్లైన్లోనే. ఆ జాయినింగ్ రిపోర్టు, అలాట్మెంట్ ఆర్డర్ 2 ప్రింట్ తీసుకోవాలి. కంపల్సరీ 800 పే చేయాలి. ఓకేనా, ఆన్లైన్లోనే పే చేయాలి. ఆఫ్లైన్లో ఉండదు, డీడీ ఉండదు, ఏముండదు. ఆన్లైన్లోనే 800 పే చేసిన తర్వాత మనం తీసుకోవాలి. అది తీసుకొని నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ప్రైవేట్ కాలేజ్ వచ్చింది పోయి జాయిన్ అవుతా అనుకున్నావు, లేదంటే ఓయూలో వచ్చింది పోయి జాయిన్ అవుతా అనుకున్నావు, కేయూలో వచ్చింది పోయి జాయిన్ అవుతా అనుకున్నావు, టీయూ ఎంజీయూ ఎన్నో అక్కడ ఫస్ట్ పేజ్లో అలాట్ అయిన కాలేజ్ జాయిన్ అవుతా అనుకుంటే సెప్టెంబర్ 13 లోపు, ఓకేనా, సెప్టెంబర్ 8 అలాట్మెంట్ అయితే 8, 9, 10, 11, 12, 13 మనకు ఒక 5-6 డేస్ టైం ఇస్తారు. ఆ 5-6 డేస్లో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్, అంటే ఆన్లైన్లో 800 కట్టుడే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటారు. మనం ఆన్లైన్లోనే 800 కట్టాలి. కట్టిన తర్వాత డౌన్లోడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కాలేజ్కి వెళ్ళి జాయిన్ కావాలి. ఇక్కడ కొంతమందికి ఏం ప్రాబ్లం వచ్చిందంటే టీసీలు లేవు. ఓకేనా, డిగ్రీ వాళ్ళకి టీసీలు లేవు, బీఈడీ వాళ్ళకి టీసీలు లేవు. టీసీ లేకున్నా ఏం కాదు. సో ఫస్ట్ అయితే పోయి అక్కడ చెప్పండి, ఫస్ట్ జాయిన్ కండి. ఓకే, నాకు ఈ సీట్ నాకు కన్ఫర్మ్, నేను జాయిన్ అవుతా అని అలాట్మెంట్ ఆర్డర్, జాయినింగ్ రిపోర్ట్ అక్కడ ఇచ్చి, ఒకవేళ టీసీ లేకపోతే ఏం కాదు, పోయి టీసీ లేదు సార్ నేను సెకండ్ పేజ్లో ఇస్తా, లేదంటే ఒక 10 days తర్వాత ఇస్తా అంటే వాళ్ళు ఏమన్నారు, మీ సీట్ హోల్డ్లోనే ఉంటుంది, 800 కట్టింది కాబట్టి మీ సీట్ కన్ఫర్మ్ అయిపోద్ది. సెకండ్ పేజ్లో అలాట్మెంట్ అయ్యి సెకండ్ పేజ్ వాళ్ళు జాయిన్ అయ్యే టైంలో కూడా మీ టీసీ తీసుకొచ్చి సబ్మిట్ చేస్తే తీసుకుంటారు, సీట్ ఎటు పోదు. సో ఫస్ట్ కేటగిరీ అయిపోయింది, వచ్చినాం ఫస్ట్ పేజ్లో జాయిన్ అయినాం. కొంతమంది ఉంటారు ఎట్లా అంటే, నేను హైదరాబాద్లో ఓయూలో చదవాలనుకుంటున్నా, ఓకేనా, బట్ వెబ్ ఆప్షన్స్ పెట్టినా, నాకేమైంది కేయూ సీట్ అలాట్ అయింది. ఇప్పుడు నాకేమైంది, అనుకున్న సీట్ రాలేదు. ఇప్పుడు నేనేం చేయాలంటే ఫస్ట్ ఆన్లైన్లో 800 కట్టు, బికాస్ నీకు వచ్చిన సీటు ఉండాలి కంపల్సరీ, అది ప్రైవేటో గవర్నమెంటో ఏదైతే ఫస్ట్ అయితే 800 కట్టు. ఏమైతే 800 కడతా అంటే 800 కట్టడం వల్ల నీకు సీట్ అనేది ఆన్లైన్లో కన్ఫర్మ్ అవుతుంది. కన్ఫర్మ్ అంటే హోల్డ్ ఉంటుంది, అది సీటు క్యాన్సిల్ కాదు, సీట్ ఎటుపోదు. ఎప్పుడు క్యాన్సిల్ అయితే అంటే సెకండ్ ఆర్ థర్డ్ పేజ్లో వేరే సీట్ అలాట్ అయ్యేంత వరకు నీకు ఆ సీట్ అట్నే ఉంటుంది. జస్ట్ 800 ఆన్లైన్లో పే చేయడం వల్ల. ఒక చిన్న నోట్ ఏంటంటే, ఈ 800 తెలంగాణ లోకల్స్ ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ స్కాలర్షిప్ వస్తుందో వాళ్ళకు 800 కట్టాలి. అండ్ ఒకటేసారి కట్టాలి. సెకండ్ పేజ్ థర్డ్ పేజ్లో మళ్ళీ కట్టుడు ఉండదు. సెకండ్ ఆర్ థర్డ్ పేజ్లో వేరే సీట్ అలాట్ అయితే ఈ 800 ట్రాన్స్ఫర్ అయిపోతాయి, మళ్ళీ కట్టుడు ఉండదు. ఎవరికైతే నాన్ లోకల్స్ ఉన్నారో ఏపీ వాళ్ళు, ఎవరైతే ఎన్ఐక్యూ కోటా ఉన్నారో నాన్ ఏపీ వాళ్ళు, తెలంగాణ ఏపీ కాకుండా వేరే స్టేట్ వాళ్ళు, అండ్ ఎవరికైతే స్కాలర్షిప్ రాదో తెలంగాణ వాళ్ళకి, అండ్ వీళ్ళందరూ ఎట్లా అంటే కోర్స్ ఫీజు మొత్తం కట్టాలి. అది 30,000, 21,000, 14,000, ఎంఏ, ఎంకమ్, ఎంఎస్సీ ఒక్కొక్క కోర్స్కి ఒక్కొక్క అంత ఉంటుంది. ఆ కోర్స్ ఫీజు మొత్తం ఆన్లైన్లో కట్టాలి. కట్టిన తర్వాత ఏం కాదు,
కట్టిన తర్వాత నీ అమౌంట్ అయితే వెళ్ళిపోదు. జాయిన్ అయితే జాయిన్గా, ఒకవేళ సెకండ్ పేజ్ పెట్టుకుంటే సెకండ్ పేజ్ పెట్టుకో, థర్డ్ పేజ్ పెట్టుకుంటే పెట్టుకో. సెకండ్ ఆర్ థర్డ్ పేజ్లో వేరే సీట్ అలాట్ అయిందనుకో, నీకు మళ్ళీ ఈ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఓకేనా, అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతే సెకండ్ ఆర్ థర్డ్ పేజ్లో మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఫస్ట్ పేజ్లో 30,000 కట్టినావు, సెకండ్ ఆర్ థర్డ్ పేజ్లో రెగ్యులర్ సీట్ వచ్చింది, రెగ్యులర్ సీట్ వస్తే రెగ్యులర్కి కొంచెం ఫీజు తక్కువ ఉంటుంది. నువ్వు ఫస్ట్ పేజ్లో ఎక్కువ కట్టినావు, నీ ఫీజు అప్పుడు ఫస్ట్ పేజ్లో అయితే ఎంతైతే ఎక్కువ ఉందో సెకండ్ ఆర్ థర్డ్ పేజ్లో రెగ్యులర్ సీట్ అయితే తగ్గుతుంది కదా. సో ఇలాంటి వాళ్ళకి డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తే మీ అమౌంట్ మీకు రిటర్న్ అవుతుంది, దానికి టెన్షన్స్ ఏం అవసరం లేదు. ఓకేనా. సో మళ్ళీ కమింగ్ టు ద పాయింట్, కేయూ కానీ టీయూ కానీ ప్రైవేట్ కాలేజ్ కానీ వచ్చిన వాళ్ళు, నాకు ఇది నచ్చలేదు, నేను సెకండ్ పేజ్లో మళ్ళీ ట్రై చేసుకుంటా అనుకున్న వాళ్ళు, మీరు కాలేజ్కి ఎటు పోకుర్రి, ఎక్కడికి అవసరం లేదు. ఆన్లైన్లో ఏదైతే మీకు చూపిస్తుందో 800 కట్టుర్రి. కట్టడం వల్ల మీ సీట్ అనేది హోల్డ్ ఉంటుంది. నువ్వు కాలేజ్కి పోకు, ఎటు పోకు, ఏది ఎక్కడ సబ్మిట్ చేయకు, ఇంట్లోనే ఉండు. నువ్వు డైరెక్ట్ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్, సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ అనేవి ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అప్పటిదాకా నువ్వు ఖాళీగానే ఉండు. సెకండ్ పేజ్ సెప్టెంబర్ 18 నుంచి సెకండ్ పేజ్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఎవరెవరైతే ఫస్ట్ పేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదో ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ వాళ్ళందరూ సెకండ్ పేజ్లో చేసుకోవాలి. సెకండ్ పేజ్లో టీసీలు లేకుండా, లేదంటే రిజల్ట్స్ రాకుండా ఓపెన్ డిగ్రీ వాళ్ళు ఎవరైతే చేసుకోలేరో మీరు సర్టిఫికెట్లు అన్నీ అప్లోడ్ చేయాలి. అలా వెరిఫై అయితే అప్రూవ్డ్ అయితే వెబ్ ఆప్షన్స్ డేట్ వచ్చినప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఆల్రెడీ ఫస్ట్ పేజ్లో ఎవరైతే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అప్రూవ్డ్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ డైరెక్ట్ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఏం చేయాలంటే, నీకు కేయూ వచ్చింది ఫస్ట్ పేజ్, లేదంటే టీయూ వచ్చింది, లేదంటే ఎంజీఓ వచ్చింది. సో మళ్ళీ సెకండ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు నువ్వు ఎక్కడ కావాలనుకుంటే అదే పెట్టుకోవాలి. నాకు ఫస్ట్ పేజ్లో కేయూ వచ్చింది, సెకండ్ పేజ్లో ఓన్లీ ఓయూనే పెడతా, ఓయూ రెగ్యులర్, ఓయూ సెల్ఫ్ ఫైనాన్స్. ఒకవేళ సబ్ క్యాంపస్, నేను హైదరాబాద్లో సబ్ క్యాంపస్లో కూడా ఉంటే నిజాం రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్, లేదంటే సైఫాబాద్ రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్, లేదంటే యూనివర్సిటీ పీజీ కాలేజ్ రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్. సెకండ్ పేజ్లో ఓన్లీ నీకు కావాలనుకున్న కాలేజెస్ మాత్రమే పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది, సెకండ్ పేజ్ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఒకవేళ సెకండ్ పేజ్లో సీట్ అలాట్ అయింది అనుకోండి, ఆటోమేటికల్లీ ఫస్ట్ పేజ్ పోతుంది. ఇక ఫస్ట్ పేజ్ అనేది వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు సీటు, అండ్ సెకండ్ పేజ్లో అలాట్ అవుతుంది. ఇక నువ్వు ఫస్ట్ పేజ్లో 800 కట్టినావు కాబట్టి ఆ 800 ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతాయి. సెకండ్ పేజ్ అలాట్మెంట్ అయిన తర్వాత సెకండ్ పేజ్లో ఏ సీట్ అయితే అలాట్ అయిందో అక్కడికి పోయి జాయిన్ కావాలి. సెకండ్ పేజ్ సీట్ కూడా నచ్చకపోతే ఎట్ ద సేమ్ టైం ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, మళ్ళీ థర్డ్ పేజ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. థర్డ్ పేజ్లో సీట్ అలాట్ అవుతుంది. అప్పుడు థర్డ్ పేజ్లో సీట్ అలాట్ అయిన తర్వాత సెకండ్ పేజ్ సీట్, ఫస్ట్ పేజ్ సీట్ అన్ని పోతే థర్డ్ పేజ్లో ఎక్కడ వస్తే అక్కడ జాయిన్ కావాలి. ఇది ఓకేనా. సో క్లారిటీగా అర్థమైంది కదా. ఫస్ట్ పేజ్లో అలాట్ అయితే అనుకున్న సీట్ వస్తే పోయి జాయిన్గా సెప్టెంబర్ 13 లోపు, టీసీ ఉన్నా లేకున్నా పోయి జాయిన్గా, టీసీ లేట్ ఇచ్చినా పర్లేదు. ఓకేనా, సీట్ అయితే కన్ఫర్మ్ అవుతుంది. అనుకున్న సీట్ రాకపోతే 800 కట్టు, సెకండ్ పేజ్ ట్రై చేయి. సెకండ్ పేజ్లో సీట్ వస్తే ఓకే, రాలేదు. థర్డ్ పేజ్ ట్రై చేస్తా అనుకుంటే ట్రై చేయి, ఓకే రాలేదు. సెకండ్ ఆర్ థర్డ్ పేజ్లో రాకపోయినా ఫస్ట్ పేజ్ సీట్ 800 కట్టినావు కాబట్టి ఉంటుంది, అందులో పోయి జాయిన్ కావచ్చు. సెకండ్ పేజ్లో అయినా జాయిన్ కావచ్చు, థర్డ్ పేజ్లో అయినా జాయిన్ కావచ్చు, ఇఫ్ ఇన్ కేస్ సెకండ్ ఆర్ థర్డ్ పేజ్లో ఏ సీట్ అలాట్ కాకపోతే. ఇది కేటగిరీ. అండ్ ఇంకొకటి, సో మీరు ఒకటి డౌట్ ఏంటంటే, సెకండ్ పేజ్లో నీకు కేయూ అలాట్ అయింది కదా, ఇక మళ్ళీ ఫస్ట్ పేజ్లో కేయూ అలాట్ అయింది కదా, సెకండ్ పేజ్లో మళ్ళీ కేయూ పెట్టకు. ఎందుకంటే ఆల్రెడీ నీకు ఫస్ట్ పేజ్లోనే కేయూ వచ్చింది, మళ్ళీ సెకండ్ పేజ్లో కేయూ ఎందుకు పెడతావు. ఓన్లీ ఓయూ పెట్టుకో, లేదంటే ఓయూ సబ్ క్యాంపస్ పెట్టుకో, నీకు ఎక్కడ చదవాలనుకుంటే అక్కడనే పెట్టుకో. అవి వస్తేనే ఇది ఫస్ట్ పేజ్ సీట్ పోతుంది, సెకండ్ పేజ్లో వస్తే పోయి జాయిన్గా. సో ఇది హాస్టల్ అడ్మిషన్స్ అనేది ఫస్ట్ పేజ్ అలాట్మెంట్ అయిన తర్వాత స్టార్ట్ అవుతాయి. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది డేట్ రాదు. ఫస్ట్ పేజ్ అలాట్మెంట్ అయినాక హాస్టల్ స్టార్ట్ అవుతుంది, వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు. మళ్ళీ సెకండ్ పేజ్ అలాట్మెంట్ అయిన తర్వాత వీళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు. దానికి సెపరేట్ లింక్ ఉంటుంది, సెపరేట్ వెబ్సైట్ ఉంటుంది. ఏ పేజ్ వాళ్ళకి ఆ పేజ్లో హాస్టల్ అడ్మిషన్ జరుగుతూ ఉంటాయి. సో థర్డ్ కేటగిరీ మెయిన్ ఎస్పెషల్లీ ఇప్పుడు సీట్ మొత్తానికి అలాట్గా ఉండు. ర్యాంక్ ఏమో 2000, 3000 ఉంటుంది. వీళ్ళు పెట్టేటి ఏమో ఓన్లీ ఓయూ, కేయూ, టీయూ 3 వెబ్ ఆప్షన్స్ పెడతారు. లేదంటే అమ్మాయిలు కొంతమంది ఓయూ పెడతారు, సైఫాబాద్ పెడతారు, నిజాం పెడతారు, మళ్ళీ టీఎంబీ తెలంగాణ స్పోర్ట్ ఉమెన్స్ అది పెడతారు. వాళ్ళ ర్యాంక్ ఏమో 2000, 3000 ఉంటుంది. చాలా మంది చూసినా వీళ్ళకి ఎట్లయితుంది అంటే 99% సీట్ ఈజ్ నాట్ అలాటెడ్ అని పడుతుంది. ఎందుకు పడుతుంది అంటే, నీ ర్యాంక్ 1000, 2000 వచ్చింది, నీ క్యాంపస్లో సీట్ ఒకటి వస్తుంది. క్యాంపస్ ఉండేది 40-50 సీట్స్, మెయిన్ క్యాంపస్ సబ్ క్యాంపస్ కలిపి 150 సీట్లు, 200 సీట్లు ఉంటాయి. మీకు వచ్చిన ర్యాంక్ ఏమో 1000, 2000. అప్పుడు ఏమవుతుంది, అలాంటి పరిస్థితులలో సీట్ నాట్ అలాటెడ్ అని పడుతుంది. మీరు ఏం చేయాలంటే, సెకండ్ పేజ్లో నీకు ఎక్కడెక్కడ కావాలనుకుంటున్నావు ఫస్ట్ క్యాంపస్లు అన్ని పెట్టి లాస్ట్లో కంపల్సరీ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్ పెట్టాలి. ఓకేనా, గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్ పెట్టి సబ్మిట్ చేయాలి. అప్పుడు సెకండ్ పేజ్లో నీకు ఏమవుతుంది, క్యాంపస్లు అన్నీ చూస్తారు. ఓకేనా, నువ్వు పెట్టిన ప్రిఫరెన్స్ బయట చూస్తారు. లాస్ట్ ప్రైవేట్ కాలేజ్ పెట్టినావు కదా, డైరెక్ట్ ప్రైవేట్ కాలేజ్ అలాట్ అవ్వడు ఏడు. అట్లా ఫస్ట్ ఏం చేస్తారంటే, ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టినావు, నీకు వచ్చిన ర్యాంక్కి సీట్ వస్తుందా, వస్తుంది, ఇస్తారు. రాలేదు, మళ్ళీ సెకండ్ ప్రిఫరెన్స్ పెట్టినావు, వస్తుందా, ఇస్తారు. రాకపోతే థర్డ్ ప్రిఫరెన్స్ పెట్టినావు, వస్తుందా, రాలేదు. ఇక ఫోర్త్ ప్రిఫరెన్స్ ఏం పెట్టకపోయినా అంటే సీట్ నాట్ అలాట్ అవుతుంది. సో సెకండ్ ప్లేస్లో నువ్వు ఏం చేయాలి, అట్లా మైండ్లో పెట్టుకొని సెకండ్ ప్లేస్లో సీట్ ఏదో ఒకటి కావాలనుకుంటే ఫస్ట్ క్యాంపస్లు పెట్టాలి. అవన్నీ చెక్ చేస్తారు. అందులో ఎక్కడ అలాట్ కాకపోతే లాస్ట్లో నువ్వు పెట్టిన గవర్నమెంట్ కాలేజ్ కానీ ప్రైవేట్ కాలేజ్ కానీ సో అలాట్ అవుతుందని చూసి అందరూ అలాట్ చేస్తారు. ఏ ర్యాంక్ వచ్చినా ఒక ప్రైవేట్ కాలేజ్ అయితే పెట్టుకుంటే సీట్ కంపల్సరీ ప్రైవేట్ కాలేజీలో వస్తుంది. సో ఏ సీట్ అలాట్ కాని వాళ్ళకి నా రిక్వెస్ట్, సెకండ్ ప్లేస్లో ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి, క్యాంపస్లు అన్ని పెట్టి లాస్ట్లో ప్రైవేట్ కాలేజీలు పెట్టుకోండి. సో ఇట్లా మొత్తం ప్రాసెస్ ఉంటుంది. సో ఈ టైప్స్ ఉంటారు మొత్తం. ఇప్పుడు ఏపీ వాళ్ళకి
ఎస్పెషల్లీ రియంబర్స్మెంట్ రాదు, మీరు కోర్స్ ఫీజు మొత్తం కట్టాలి. హాస్టల్ అనేది స్టార్ట్ అవుతుంది. హాస్టల్ స్టార్ట్ అయినప్పుడు ఏముంది, హాస్టల్ అడ్మిషన్ సెపరేట్ వెబ్సైట్ ఉంటుంది, అందులో సర్టిఫికెట్లు అన్ని తీసుకుపోయి సబ్మిట్ చేసుకోవాలి. వాళ్ళు కూడా మళ్ళీ అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ చేసిన తర్వాత ఒక 10,000 డిపాజిట్ కట్టాలి, హాస్టల్ జాయిన్ కావాలి. మొత్తం 1 ఇయర్ అయిపోయిన తర్వాత మీ మెస్ బిల్ ఎంత అని కౌంట్ చేస్తారు, డ్యూ ఎంత ఉందో అది కట్టుకొని మళ్ళీ సెకండ్ ఇయర్ హాస్టల్ కావాలి. సో మనకి స్కాలర్షిప్ వచ్చే వాళ్ళకి సేమ్ ఒక 8,000 9,000 డిపాజిట్ కట్టాలి. ఫస్ట్ ఇయర్ మొత్తం అయిపోయిన తర్వాత లెక్కలు వేస్తారు, గవర్నమెంట్ నీకు ఎంత ఇచ్చింది కౌంట్ చేస్తారు. మళ్ళీ సెకండ్ ఇయర్లో మళ్ళీ కొంచెం డిపాజిట్ కట్టాలి. సెకండ్ ఇయర్ అయిపోద్ది. హాస్టల్ గురించి చెప్పిన ఆల్రెడీ. సో నాన్ లోకల్స్కి హాస్టల్ ఇస్తారు. మొత్తం అస్సాం నుంచి మిజోరం నుంచి నార్త్ సైడ్ వాళ్ళందరికీ హాస్టల్ ఇస్తారు. క్యాంపస్లో సీట్ వచ్చిన ప్రతి ఒక్కరికి హాస్టల్ ఇస్తారు, స్కాలర్షిప్ వచ్చినా రాకుండా. దానికి టెన్షన్ ఏం పెట్టుకోకూరి. సో ఇంకేముంది మాట్లాడుకోనికి, ఇంతే. రేపు అలాట్మెంట్ అయిన తర్వాత చూసుకుందాము. వీడియో లెంత్ అయితే ఐఎమ్ సారీ, బట్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఎగ్జాక్ట్గా. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత కూడా ఇంకేమైనా డౌట్స్ వస్తే అలాట్మెంట్ గురించి కింద కంపల్సరీ కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తా. అలాట్మెంట్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. హాస్టల్ గురించి సెపరేట్ ఒక వీడియో చేస్తా, ఎందుకంటే నేను హాస్టల్ ఉన్నా కదా, నాకు మెస్ బిల్ గవర్నమెంట్ ఎంత ఇచ్చింది, నేను డిపాజిట్ ఎంత చేసిన, టోటల్ మెస్ బిల్ ఎంత అయింది, నేను ఇంకా డ్యూ ఎంత వచ్చిందని ఒక సెపరేట్ వీడియో హాస్టల్ గురించి అయితే ఇస్తాను. ప్రజెంట్ అయితే అలాట్మెంట్ గురించి అయితే చెప్తున్నా. సో ఇది చూసిన తర్వాత కూడా అలాట్మెంట్ అర్థం కాలేదంటే, ఏం అర్థం కాలేదో కింద కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తా. ప్రజెంట్ అయితే ఉంటా. అండ్ సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్యాంపస్ స్టూడెంట్.